ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాజీ మంత్రి హరీష్ రావు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పతంగుల పండుగ అంటే ఆనందం, ఆహ్లాదంతో పాటు సూర్యరశ్మి ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుతుందని తెలిపారు. పతంగులకు దారం ఆధారమైతే పిల్లలకు తల్లిదండ్రులు ఆధారమని హరీష్ రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు నెక్లెస్ పై కైట్ ఫెస్టివల్ ను హరీష్ రావు ప్రారంభించారు. సిద్దిపేటలో 3 రోజుల పాటు కన్నుల పండుగ పతంగుల పండుగ జరుగుతోందని మాజీ మంత్రి తెలియజేశారు. సరదాగా కొంతసేపు హరీష్ రావు కైట్ ఎగరవేశారు. చలికాలంలో సంక్రాంతి పండుగ అంటే మనకు గుర్తొచ్చేది ఏంది? నువ్వుల ముద్దలు, బెల్లంతో చేసినటువంటి ముద్దలు. ఎందుకు నువ్వులు బెల్లం ఎక్కువ వాడతారు? సంక్రాంతి చలిగా ఉంటది కనుక వేడి వస్తువులు తినాలి, శరీరానికి వేడి కలిగించేటువంటి విధంగా ఆ నువ్వుల ముద్దలు, నువ్వులతో చేసిన చకినాలు, మరి బెల్లంతో చేసిన ముద్దలు ఈ సంక్రాంతి పండుగ స్పెషల్. అంటే మనుషుల్లో వేడిని, తన శరీరంలో వేడిని ఉత్పత్తి చేసే రకమైనటువంటి పిండి వంటకాలను సంక్రాంతి పండుగగా తయారు చేస్తాం. సంక్రాంతి అంటేనే నువ్వులు ఎక్కువ వాడతాం, ఏం చేసినా నువ్వులే ఉంటాయి. అంటే ఆ నువ్వులు శరీరానికి వేడిని కలిగిస్తుంది, శరీరంలో వేడిని పెంచుతుంది. అదే విధంగా మరి పతంగులు ఏంది? జనరల్ గా వానకాలం ఏంటంటే చలికాలంలో మనుషులకు రకరకాల అంటువ్యాధులు, చలికాలంలో రకరకాల క్రిములు శరీరానికి చేరుతా ఉంటాయి. అయితే ఈ చలికాలంలో మనుషులు ఎండలో ఉన్నట్టయితే ఆ క్రిముల నుంచి, అంటువ్యాధుల నుంచి దూరం చేయగలుగుతుంది. శరీరానికి అవసరమైన విటమిన్ డిని అందిస్తే ఈ పతంగులు ఎగిరేసే సందర్భంగా ఎండకు సూర్యరశ్మి తగిలి 1 సంవత్సరం పాటు మనకు అవసరమైనటువంటి విటమిన్ డిని అందిస్తుంది ఈ పతంగుల పండుగ.